సింగపూర్కి బెస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని పాటించే దేశంగా పేరుంది. అలాంటిది చిన్నపిల్లలు ఉన్న స్కూల్లో ప్రమాదం ఎలా జరిగింది? అది కూడా సింగపూర్లోనే బెస్ట్ స్కూల్ అయిన టమాటో స్కూల్లో ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ స్కూల్ పిల్లలకు వేసవి సెలవులలో వంట క్లాసులు నిర్వహిస్తుందట. సింగపూర్లో 4 చోట్ల ఈ సమ్మర్ క్యాంప్ జరుగుతుందట. హాలిడేస్లో పిల్లల్ని ఇంట్లో వదిలేస్తే వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ లాంటి వాటికి కూడా బాగా అడిక్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఈ సమ్మర్ క్యాంప్ని నిర్వహిస్తారట. సమ్మర్ క్యాంప్లో పిల్లల అభిరుచి బట్టి రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. చిన్న వయసులోనే అందున అబ్బాయిలకు సైతం వంట నేర్పడం మంచి పని. టొమాటో స్కూల్ సింగపూర్ సమ్మర్ క్యాంప్ 3 మార్చిన మొదలైంది. ఇక మే 16 దాకా కొనసాగించాల్సి ఉంది. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఈ ఈస్టర్ కుకింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. వారంలో ఒక్కరోజు ఒక్కో వంటకం నేర్పుతారు. అలా నిన్న కుకరీ క్లాసులో భాగంగా ఈస్టర్ ఎగ్ సలాడ్ శాండ్విచ్ చేశారు. ఇందులో భాగంగా పిల్లలు కోడిగుడ్లను ఉడకబెట్టాలి. ఈ క్రమంలోనే సింగపూర్లో జరుగుతున్న 4 సమ్మర్ క్యాంప్స్లోని రివర్ వాలీ రోడ్లో ఉన్నటువంటి షాప్ హౌస్ అనే చోట అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి కారణం ఇది అని ఇంకా అధికారులు ప్రకటించలేదు.